కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వరుల నోము చాలా పవిత్రమైనది. అక్కడ కేదారేశ్వరుడు అంటే గౌరీదేవితో కలిసినటువంటి పరమశివుడు. కుటుంబ సమేతంగా అక్కడ మొత్తం వినాయకుడు ఉన్నారు, కుమారస్వామి ఉన్నారు, మొత్తం సమస్త వాళ్ళ కుటుంబం అంతా కలిపి ఉన్నటువంటిది. అది ఈ శరీరంతో ఉన్నటువంటి మనకి ఒక కుటుంబం ఏర్పడింది. ఆ కుటుంబానికి కుటుంబం సాక్షి ఎలా ఉందంటే భార్యాభర్తలు, బిడ్డలు సమానం, మొత్తం అందరూ కలిపి మన జన్మంలో ఏ విధంగా చంద్రమానైన స్వస్తి స్త్రీ చంద్రమానైన ప్రాణనామ సంవత్సరం చెప్పుకుంటాం. అంటే చంద్రుడి నుంచి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పంచాంగం, గణితము, అది రవిమానానికి కూడా కొంతమంది రవిమానం చాలా తక్కువ మంది లెక్కేస్తారు. చంద్రమానం లెక్కేస్తారు నక్షత్రాలు బట్టి.